హనుమకొండ హంటర్ రోడ్ లో షోరూమ్ అధినేత పోలపాక మోహన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈడెన్ షోరూమ్ ను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం పోలపాక మోహన్ మీడియాతో మాట్లాడుతూ ఈ షోరూమ్ అంతకుముందు హైదరాబాద్ లో 2 ఉన్నాయని, వరంగల్ తన పుట్టిన గడ్డ అని, అందుకే వరంగల్ 3వ బ్రాంచ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2 వీలర్ 3 వీలర్ వెహికల్స్ పాతవి తీసుకుని వస్తే కొత్తవి ఇస్తామని, కొంత డౌన్ పేమెంట్ తీసుకుని ఇస్తామన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. ఇండిపెండెన్స్ డే, ఈ 78వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నాకు హైదరాబాద్లో ఇలాంటివి 2 షోరూమ్లు ఉంటాయి. ఆ తర్వాత వరంగల్ వాస్తవ్యం కాబట్టి వరంగల్లో మనకు ఒక ఈవీ షోరూమ్ ఉండడం దీంతో హంటర్ రోడ్లోని వన విజ్ఞాన్ దగ్గర ఈ షోరూమ్ని మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటి అంటే ఓల్డ్ వెహికల్ని తీసుకొని న్యూ వెహికల్గా మీకు ఇవ్వడం. ఓల్డ్ వెహికల్ తీసుకుని దానికి సరైన ధరావతి ఎంత వస్తుందో దాన్ని చూసి ఆ తర్వాత కొంత డౌన్ పేమెంట్ తీసుకొని దానికి రీప్లేస్మెంట్గా కొత్త ఈవీ వెహికల్ మీకు ఇవ్వడం. మీకున్నటువంటి ఈ ఆప్షన్స్లో మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటారో దానికి తగ్గట్టుగా కొంత డౌన్ పేమెంట్ ఇచ్చేసి మిగతాది బ్యాంక్ ప్రాసెస్ కానీ ఫైనాన్షియల్ ఆప్షన్స్ కానీ ఇలా ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వితిన్ ఎ వీక్ లోపల మీకు కొత్త వెహికల్ డెలివరీ చేయడం ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాము. దాంతోపాటుగా ఆటో రిక్షాస్ అండ్ ఆటో లోడర్స్ ఇవేంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆటో లోడర్ యొక్క ముఖ్య దాని యొక్క ఏమంటాము బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే లోడర్ 1 టన్ వరకు లాగగలుగుతుంది అండ్ 80 నుంచి 90 కిలోమీటర్లు మనకు ఒక రేంజ్ ఫుల్ ఛార్జ్ కనుక చేసినట్టయితే ఇవ్వగలుగుతుంది. రెండోది ఆటో రిక్షాలో మనకు ఆర్టీఏ పర్మిషన్ ద్వారా వచ్చినటువంటిది 6 అంటే 2 సీట్స్ ముగ్గురు ప్లస్ డ్రైవరు 7 సీట్లు వస్తుంది. తర్వాత ట్రాలీ ఉంటుంది, దానిపైన క్యారేజ్ ఉంటుంది. సో షటిల్ చేసే వాళ్ళు ఒక 20-30 కిలోమీటర్లు డైలీ షటిల్ చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్యాసింజర్కి కన్వీనియంగా ఉంటుంది. దాంతోపాటు మన ఆటో డ్రైవర్ల సోదరులకి వెరీ ఎకనామికల్గా ఉంటుంది. మీరు ఫుల్ ఛార్జ్ పెట్టినట్టయితే 3 యూనిట్లు కాలుతుంది. 3 యూనిట్లు అంటే దగ్గర 10 నుంచి 12 రూపాయలు, అంటే 10 నుంచి 12 రూపాయల ఖర్చుతో మనం ఒక 100 కిలోమీటర్ల రేంజ్కి వెళ్ళేటటువంటి శక్తి ఈ ఆటోలకు ఉన్నటువంటి ప్రత్యేకత. అలాగే మనం బైక్స్కి వస్తే బైక్లో 2 రకాలు ఉన్నాయి, నాన్ రిజిస్టర్డ్ వెహికల్, రిజిస్టర్డ్ వెహికల్. నాన్ రిజిస్టర్డ్ వెహికల్లో ఏంటి అంటే అది లో స్పీడ్ ఉంటుంది, 40 బిలో ఉంటుంది, ఆర్టీఏ పరిమితులకు లోబడి. ఈ 40 స్పీడ్ బిలో ఉంటుంది, కానీ 80 నుండి 100 కిలోమీటర్ రేంజ్ మనకి ఒకసారి ఫుల్ ఛార్జ్ పెడితే రాగలుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే ఇద్దరు కూర్చున్నట్టయితే 80 వస్తుంది, సింగిల్ వ్యక్తి వెళ్ళినట్టయితే 100 కిలోమీటర్స్ రావడం. ఆ తర్వాత మనకి రిజిస్టర్ విషయానికి వచ్చినట్టయితే రిజిస్టర్ వెహికల్స్లో 4 మోడళ్ళు ఉన్నాయి. 4 మోడళ్ళు హై స్పీడ్ వెహికల్స్ అవి. ఆర్టీఏకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, మిగతా ఎక్స్ షోరూమ్ ప్రైస్తో పాటు అది కలుపుకొని తర్వాత లోన్ ప్రాసెస్ ఏదైతే అనుకున్నామో అది కలుపుకొని మీకు ఇవ్వడం ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాము. మన వరంగల్ స్మార్ట్ సిటీగా తయారైన తర్వాత కార్బన్ ఎమిషన్ ఎక్కువ పెరిగిపోతుంది. ఈ 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ ద్వారా జరిగేటటువంటి కార్బన్ ఎమిషన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా మనం ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్య ఉద్దేశంగా ఏంటంటే మీకు పాత ఆటో కానీ పాత బైక్ కానీ ఉన్నట్టయితే దాన్ని ఎక్స్చేంజ్ చేసి కొంత డౌన్ పేమెంట్ తీసుకొని కొత్త ఈవీ రీప్లేస్మెంట్ ఇచ్చే ముఖ్య ఉద్దేశంగా మనం ఈ షోరూమ్ని ఈడెన్ అంటే ఎలక్ట్రిక్ డెన్గా మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈడెన్ అనే సంస్థ
మనకి ఇది 3వ బ్రాంచ్, 2 హైదరాబాద్లో ఉన్నాయి, ఒకటి ఇక్కడ ఉంది. నా పేరు మోహన్ పూలపాక. నేను మన వరంగల్ వాస్తవ్యమే. ముఖ్యంగా ఇక్కడ నుంచి మళ్ళీ నా వ్యాపారానికి సంబంధించినటువంటి దాన్ని మళ్ళీ ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. సో మీ అందరి సహకారము, అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.